Good morning, my dear friends. Happy morning. Dear friends, మీలో చాలామంది కామెంట్స్ ద్వారా లేదా ఫోన్ చేసి డాలర్స్ని ఏ విధంగా కొనాలి, ఆ డాలర్స్ని ఎక్స్చేంజ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి అని ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది మన మన టీంలో మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. కనుక నేను లాస్ట్ 3 days అండి మా డాడీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. దానివల్ల నేను వీడియోస్ అన్నీ చేయలేకపోయాను. సారీ మై డియర్ ఫ్రెండ్స్. అందువల్ల ఈరోజు వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. మనము బైనాన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ ఒకటి, మార్కెట్ ఒకటి, హోమ్, డౌన్లో మార్కెట్, ట్రేడ్, ఫీచర్, వ్యాలెట్ అనేది 4 ఆప్షన్స్ 5 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఏం చేయాలంటే వ్యాలెట్లో క్లిక్ చేయాలి. వ్యాలెట్లు క్లిక్ చేసిన తర్వాత మనం ఓవర్వ్యూ, స్పాట్, ఫండ్స్, ఎర్న్, ఫీచర్స్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనము ఫండింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫండింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫండింగ్ అనే ఆప్షన్లో కొంచెం మళ్ళీ కిందకు వస్తే P2P, పే, క్రెడిట్ కార్డ్, టూల్స్ అని ఉంటుంది. మనము P2Pకి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. నా దగ్గర $6.65 ఉన్నాయి. ఇప్పుడు నేను 1000 రూపీస్కి డాలర్స్ కొంటున్నాను. ఎలా అనేది మీకు నేను టోటల్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడు P2Pలో వెళ్ళిపోదాం. P2Pలోకి వెళ్ళిపోతే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. పైన చూస్తే ఒక ఫిల్టర్ ఆప్షన్, డౌన్ యారో అనేది ఒకటి చూపిస్తుంది. ఇది చూడండి దీంట్లో. అదేవిధంగా ఇక్కడ చిన్న బ్లాక్ కలర్లో యారో మార్క్ అనేది చూపిస్తుంది. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ఇది చూడండి, ఎక్స్ప్రెస్ ఒకటి, P2P ఒకటి. మనము ఎక్స్ప్రెస్ ద్వారా అయినా కూడా కొనొచ్చు, లేదా P2P ద్వారా కొనొచ్చు. దాంట్లో రెండిటికి డిఫరెన్స్ ఏమంటే ఏం లేదండి. రెండిటికి ఎక్స్ప్రెస్ ఏమంటే మనకు కొంతమంది వెరిఫైడ్ డీలర్స్ ఉంటారు. దాంట్లో మనం డాలర్స్ కొన్న తర్వాత మన ప్రూఫ్స్ అన్నీ అడుగుతారు. ఆ ప్రూఫ్స్ మనకు ఇస్తేనే వాళ్ళు డాలర్స్ని రిలీజ్ చేస్తారు. ఎక్స్ప్రెస్ వేలో ఏమంటే మనము ఎంత డాలర్ రేట్ తక్కువ ఉందో అది మనకి పైన చూపిస్తుంది, ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. P2Pలో ఏమంటే మనము ఆ డాలర్స్ యొక్క రేట్ని చూసుకోవాల్సి వస్తుంది. అంటే తక్కువ ఉండే రేటే మనకు పైన చూపిస్తుంది, కానీ మనం పేమెంట్ చేసే ఆప్షన్స్ మన దగ్గర ఉండే ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళ దగ్గర ఉండే ఆప్షన్స్ మన దగ్గర పేమెంట్ చేయడానికి ఉండవు. కనుక మనము సెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను ఇంతకుముందు P2Pలో చేసేవాడిని. ఇప్పుడు అప్డేట్ అయ్యి వచ్చింది కనుక ఎక్స్ప్రెస్ వేలోనే ఎప్పుడు సెలెక్ట్ అయితే చేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది ఎంట్రీ చేస్తాను. 1000 రూపీస్. ఇప్పుడు ఇక్కడ బై USDT చూడండి. ఇక్కడ కొన్ని పేమెంట్స్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఏ విధంగా మనం వీడియోని అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నామంటే మీకు పాయింట్ టు పాయింట్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మీ ఎంత లైక్ చేస్తే నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది. నేను ఈ విధంగా కూర్చొని
వీడియోని చేసి మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంటాను. దయచేసి మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు సబ్జెక్టులు వద్దాం. దీంట్లో 4 ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ ఆప్షన్ ఒకటి ఉంటుంది, యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఐఎంపిఎస్. ఇప్పుడు మన దగ్గర ఐఎంపిఎస్ ఉంటుంది కాబట్టి ఐఎంపిఎస్ పైన క్లిక్ చేద్దాం. మనకు ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ పర్చేస్ చూడండి, కన్ఫర్మ్ పర్చేస్. నాకు ఎన్ని డాలర్స్ వస్తాయి ఇక్కడ ఇటు చూడండి, ఇక్కడ డాలర్స్ చూపించేస్తుంది. ఐ విల్ రిసీవ్ 10.75 USDT 1000 రూపీస్కి. ఎంత బెస్ట్ ప్రైస్ 94 ఐఎంపిఎస్ అంటే ఇక్కడ చూడండి, ఐఎంపిఎస్ పేమెంట్ చేస్తే 94.74, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే 94.74, యూపీఐ పేమెంట్ 94 రూపీస్, లైటింగ్ యూపీఐ పేమెంట్ బెస్ట్ ఆఫర్ 92.82. ఈ విధంగా ఒక్కొక్క పేమెంట్ ఆప్షన్కి ఒక్కొక్క రేట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు ఐఎంపిఎస్ పేమెంట్ చూసుకోవాలంటే, మనకు ఐఎంపిఎస్ పేమెంట్ చేస్తే ఈజీగా అవుతుంది. యూపీఐ పేమెంట్ చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవన్నీ వేయాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకుందాము. ఈజీగా అవుతుంది, ఎందుకంటే మన అందరి దగ్గర ఫోన్పే, గూగుల్ పే ఉంటుంది కాబట్టి యూపీఐ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, కన్ఫర్మ్ పర్చేస్, యాడ్ ప్రైస్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, ప్లీజ్ రీఫ్రెష్. ఇక్కడ ఏదో రీఫ్రెష్ చూపిస్తుంది. పేమెంట్ మెథడ్ ఓకే, బై USDT. యూపీఐ పేమెంట్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇంతకుముందు లైటింగ్ యూపీఐలోనే సెలెక్ట్ ఉన్నింది, ఇప్పుడు యూపీఐలో మనం సెలెక్ట్ చేసాం. ఇక్కడికి కన్ఫర్మ్ పర్చేస్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పేమెంట్ చేసే ముందు ఒక విషయంని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఏమంటే ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ ఉంటుంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి, ఆర్ యు ఆన్లైన్ ఇలా టైప్ చేసి పంపించాలి. వాళ్ళు అక్కడి నుంచి మనకి రిప్లై ఇచ్చే వరకు మనము వెయిట్ చేయాలి. చూడండి, రిప్లై వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, మన ట్రాన్సాక్షన్ క్లోజ్ అయ్యే వరకు, క్లోజ్ ఎంతవరకు మనం చేయాలి, ఇక్కడ టైమింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 14 minutes వరకు ఈ ట్రాన్సాక్షన్ని మనం క్లోజ్ చేయొచ్చు. కాబట్టి ఈ టైమింగ్ లోపల మనం పేమెంట్ చేసేయాలి. ఓకే, ఎస్, నేను ఆన్లైన్లో ఉన్నానన్నాడు. ఇక్కడ ఇంటూ మరి క్లిక్ చేసి ఇక్కడ వ్యూ పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ చూడండి యూపీఐ అడ్రస్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి, ఇక్కడ పేరు, ఇక్కడ యూపీఐ అడ్రస్. తర్వాత మనం యూపీఐ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. ఎలా, ఇక్కడ ఉంది యూపీఐ అడ్రస్. మనకి ఈ యూపీఐ అడ్రస్ కాపీ చేసుకొని ఆ పేరు కూడా ఒకసారి మనము గమనించుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ పైన క్లిక్ చేస్తే కనుక యూపీఐ ఐడి అనేది కాపీ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, నేను డైరెక్ట్ ఫోన్పేలో వెళ్ళిపోవాలి. యూపీఐ కాపీ చేసుకున్నాను, ఇప్పుడు ఫోన్పేలో వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏమన్నా ఉంటే అది మీరు చేసుకోవచ్చు. ఓపెన్ చేసినాను, యూపీఐ పేమెంట్లో పోతున్నాను. యూపీఐ, ఇక్కడ మనం కాపీ చేసుకున్న యూపీఐని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ముజీనా షాహీర్ అదే పేరు వస్తుంది. ఇక్కడ ఒక పేరు మనం నిక్ నేమ్ రాసుకోవాలి, ముజీనా. ఓకే, రైట్. ఇప్పుడు సేవ్ చేసి పేమెంట్ ఇక్కడ చేయాలి. ఎంత, 1000 రూపీస్కి మనం పర్చేస్ చేస్తున్నాం.
పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని ఫుల్ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఈ 2 స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే బైనాన్స్లోకి వచ్చేయాలి. బైనాన్స్లోకి వచ్చేసి ఇక్కడ పేమెంట్ వ్యూ ఆప్షన్ ఉంది కదండి, డౌన్లో పేమెంట్ వ్యూ ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయాలి. పేమెంట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ నోటిఫై, ఇక్కడ ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, దానిపైన మనం క్లిక్ చేయాలి. ఎందుకో మనం పేమెంట్ చేసిన ఆ స్క్రీన్ షాట్ని వీళ్ళకి అప్లోడ్ చేయాలి. ఒకటి, మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి. ఓకే, మనం పేమెంట్ చేసినటువంటి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ సెల్లర్ నోటిఫై ఈ బటన్ నొక్కాలి. అంతేనండి, పంపించేసినాము. ఇక్కడ ఏం చేయాలి, మేడ్ పేమెంట్ రిలీజ్ అసెట్, అంతే. వాళ్ళు ఆల్రెడీ రిప్లై చేసేసారు రిలీజ్డ్ అని. చూడండి ఇక్కడ రిలీజ్డ్ అని చేసినారు. ఇప్పుడు మనము పోయేసి మన వ్యాలెట్లో చూద్దాం. నాకు వ్యాలెట్లో చూద్దాం. కొంచెం స్లో అవుతా ఉంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఇది డాలర్స్ని ఏ విధంగా కొనుక్కోవాలనేది ప్రాసెస్. ఎవరైనా బైనాన్స్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతే నా యొక్క బైనాన్స్ రెఫరల్ లింక్ని డిస్క్రిప్షన్లో వేస్తాను. అదేవిధంగా బిట్మార్ట్ ఎక్స్చేంజ్ ఎవరైతే ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పంపిస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పంపిస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను ఖచ్చితంగా అన్ని అప్డేట్స్ మీకు ఇస్తుంటాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంది, ఇంటర్నెట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు హిస్టరీలో ఏమి అనేది మొత్తం క్లియర్గా ఉంటుంది. ఓకే, ప్రాసెస్లో ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.